ఒక పచ్చని పల్లెటూరు. అక్కడ రామయ్య లక్ష్మమ్మ దంపతులు తమ కొడుకు శివతో కలిసి నివసిస్తూ ఉంటారు. వీరు కష్టపడి వ్యవసాయం చేసే కుటుంబం. శివకు పట్నం అమ్మాయి సీతతో వివాహం జరుగుతుంది. సీత పుట్టిల్లు చాలా స్థితిమంతులది. ఉదయం ఊరంతా ఇంకా నిద్ర లేవకముందే లక్ష్మమ్మ ఇంటి ముందు కల్లాపి చల్లుతోంది. సీత అప్పుడే తలస్నానం చేసి బయటకొచ్చింది. శివా, పొలానికి వెళ్తున్నావా నాయనా? నీ పుట్టలో చద్దన్నం ఆవకాయ డబ్బా పెట్టాను. మధ్యాహ్నం ఎండలోకి వెళ్ళకముందే తినేయి. సరేనమ్మా. నాన్నగారెక్కడా? ఆయన ఏ నిమిషంలో వెళ్లారో. ఈ వర్షాలు లేక బావిలో నీళ్లు అడిగంటిపోయాయని ఆయనకు అస్సలు నిద్ర పట్టడం లేదు. అదిగో నీ భార్య కూడా లేచింది. సీతమ్మ, ఈ పొగలో నీకెందుకు? వెళ్ళి కాసేపు పడుకో తల్లి. అత్తయ్య గారు, పెళ్ళయి 1 రోజులు కావస్తుంది. ఇంకా నన్ను మీరు పక్కనే కూర్చోబెడుతున్నారు. పట్నంలో అయితే మా నాన్న పని మనుషుల్ని పెట్టారు, కానీ ఇక్కడ నేను కూడా మీలో ఒకరిని కదా. లక్ష్మమ్మ కంగారుగా, వద్దమ్మా, నీ చేతులు వెన్నలా ఉంటాయి. ఈ గరుకు చీపురు పడితే కందిపోతాయి. మీ నాన్న నన్ను గట్టిగా అడిగారు. నా కూతుర్ని కష్టం తెలియకుండా పెంచాను, అక్కడ కూడా అలాగే చూసుకోండి అని. అత్తయ్య గారు, మా నాన్న అలా అన్నారంటే అది ఆయన ప్రేమ. కానీ ఒక రైతింటికి కోడలిగా వచ్చాక రైతు కష్టంలో పాలు పంచుకోవడమే నా ధర్మం. మీరిక్కడ అన్నీ ఒక్కరే చేసుకుంటుంటే చూస్తూ ఎలా ఉంటాను? చూసావా అమ్మా, సీత చాలా గట్టిది. తను నేర్చుకుంటాను అంటుంటే నువ్వెందుకు అడ్డు చెబుతున్నావు? భయం రాసేవా? తని పల్లెటూరి తిండికి ఏ చాకరికి అలవాటు పడలేక మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతే ఊరి జనం ఏమంటారు? అత్తయ్య గారు, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను. నన్ను పరాయి దానిలా చూడకుండా మీ కూతురుగా భావించి పని నేర్పండి చాలు. సీత వంట నేర్చుకోవడానికని ప్రయత్నిస్తోంది. కట్టెల పొయ్యి మీద పొగ వస్తూ ఉండడంతో కళ్ళు నులుముకుంటూ ఇబ్బంది పడుతోంది. సీత అంటూ దగ్గుతూ, అత్తయ్య గారు, ఈ గొట్టంతో ఎలా ఊదాలి? గాలి సరిగ్గా వెళ్ళడం లేదు. లక్ష్మమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మో సీతమ్మ, ఏమైంది? కళ్ళు ఎర్రబడిపోయాయి. నేను అందుకే చెప్పాను, గ్యాస్ పొయ్యి మీద వంట చేసిన నీకు ఈ కట్టెలు సాధ్యం కాదు. తప్పుకో తల్లి, నేనే చేస్తాను. లేదత్తయ్య గారు, ఈరోజు నేను ఇక్కడే నేర్చుకోవాలి. మీరు పక్కన నిలబడి ఎలా ఊదాలో చెప్పండి, నేను అలవాటు చేసుకుంటాను. ఎందుకమ్మా ఎంత పట్టుదల? అత్తయ్య గారు, శ్రమ అనే మాటకు అర్థం ఇక్కడే తెలుస్తుంది. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఎంత కష్టం ఉందో ఈ పొగలో అర్థమవుతుంది. నేను కష్టపడకుండానే సుఖం రావాలనుకోవడం తప్పు కదా. లక్ష్మమ్మ మనసు కరిగిపోయి, ఎంత గొప్ప సంస్కారం అమ్మా నీది. ఇంత ఆస్తుండి కూడా ఇంత వినయంగా మాట్లాడుతున్నావు. నిజానికి మీ నాన్నగారు ఇచ్చిన కట్నం చూసి నేను భయపడ్డాను. ఎక్కడ నువ్వు మమ్మల్ని చిన్న చూపు చూస్తావో అని. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది అత్తయ్య గారు. కానీ మనుషుల మధ్య ఉండే ప్రేమ గౌరవం శాశ్వతం. మీరు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, అదే నాకు కొండంత అండ. మధ్యాహ్నం 1 గంట. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. రామయ్య, శివ ఎండలో గడ్డి కోస్తూ చెమటలు కక్కుతున్నారు. సీత నెత్తి మీద అన్నం గంప పెట్టుకుని వస్తుంది. రామయ్య దూరం నుండి చూసి, ఓయ్, అదిగో సీత వస్తుంది. ఎందుకు వచ్చావమ్మా ఈ ఎండలో? సీత అన్నం బుట్ట దించి, మామగారు, మీకు ఆకలేస్తుందని తెలుసు, అందుకే వడివడిగా వచ్చాను. ఇదిగోండి చల్లటి మజ్జిగ, పులిహోర. నువ్వు రావడం ఏంటి సీత? ఈ బురదగట్ల మీద నడవడం నీకు తెలుసా? కాలు జారితే ఏమన్నా ఉందా? ఏమండి, మీరు నా గురించి ఎప్పుడు భయపడకండి. ఇక్కడ చూడండి, ఈ నీరంతా వృధాగా ఆ పక్క వాగులోకి వెళ్ళిపోతుంది. మన పొలంలో ఆ మూల మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. అవునమ్మా, అక్కడ కట్ట తెగింది. దాన్ని సరిచేసే ఓపిక లేక వదిలేశాం. వదిలేస్తే ఎలా మామగారు? ప్రతి చుక్క నీరు మనకు ప్రాణాధారం. సీత తన పట్టు చీరను పైకి కట్టుకుని పారందుకొని బురదలోకి దిగుతుంది. మట్టిని మోసి కట్టను బలోపేతం చేస్తుంది. రామయ్య కంగారుగా, సీత ఆగమ్మా, నీ చేతులు మట్టి అయిపోతున్నాయి, గాజులు పగిలిపోతాయి. మట్టిలో పనిచేస్తేనే కదా మామగారు మనకు అన్నం పెట్టే భాగ్యం దక్కుతుంది. ఈ మట్టి మనకు తల్లి లాంటిది. తల్లి ఒడిలో మలినం ఏముంటుంది? రామయ్య కళ్ళల్లో నీళ్లతో, చూసావా శివ, మన కోడలు సాక్షాత్తు భూదేవిలో మాట్లాడుతుంది. మన ఇల్లు కరువులో ఉన్న మన లక్ష్మి మాత్రం మనతోనే ఉంది. రాత్రి అందరూ భోజనం చేసి కూర్చున్నారు. దీపం వెలుగులో రామయ్య ముఖంలో దిగులు కనిపిస్తోంది. ఈ ఏడు వరి వేస్తే మునిగిపోతాం. బావిలో నీరు లేదు. కరెంటు ఎప్పుడొస్తుందో తెలియదు. మామగారు, నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. మనం వరి కాకుండా ఈసారి బిందు సేద్యం ద్వారా కూరగాయలు వేద్దామా? బిందు సేద్యమా? అది మాకు తెలియదే. దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. దానికి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. నేను మా నాన్నగారితో మాట్లాడాను. ఆయన కొన్ని పుస్తకాలు పంపారు. మన నేలలో ఎర్రమట్టుంది. ఇక్కడ మల్లెపూలు, మిరప, టొమాటో చాలా బాగా పండుతాయట.
వీటికి నీరు తక్కువ సరిపోతుంది. కానీ మన ఊర్లో అందరూ వరే వేస్తున్నారు కదా, మనం ఇలా కొత్తగా చేస్తే ఊరి వాళ్ళు నవ్వుతారేమో. ఎవరో నవ్వుతారని మనం నష్టపోలేం కదా అత్తయ్య గారు. పంట చేతికొచ్చాక ఆ నవ్వే వాళ్ళే మన దగ్గరకొచ్చి అడుగుతారు. నిజమేనమ్మా, నీ మాటల్లో నిజాయితీ ఉంది. నువ్వు చదువుకున్నావు, లోకం తెలుసు. నీ ఇట్టమే మా ఇట్టం. 4 నెలల తర్వాత పొలమంతా తెల్లని మల్లెపూలతో ఎర్రటి మిరపకాయలతో కలకలలాడుతుంది. సీత పొద్దున్నే లేచి పూలు కోస్తూ పాడుకుంటుంది. ఏంటయ్యా రామయ్య, నీ పొలం ఏదో నందనవనంలో ఉంది. ఈ మల్లెపూల వాసన ఊరంతా వస్తుంది. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచన? రామయ్య గర్వంగా. అంతా నా కోడలు సీతమ్మ చలవేనయ్యా. తను పగలు రేయి అనకుండా ఇక్కడ శ్రమిస్తుంది. మాకు కొత్త పద్ధతులు నేర్పించింది. శివ బస్తాలు ఎత్తుతూ, అవునండి, ఇప్పుడు మాకు మంచి ధర వస్తుంది. వరి వేసి ఉండుంటే ఈ పాటికి కరువుతో అప్పులు పాలయ్యే వాళ్ళం. లక్ష్మమ్మ సీత తల నిమురుతూ, చూసావా సీత, ఊరి వాళ్ళంతా నిన్నే పొగుడుతున్నారు. మొదట్లో నిన్ను పనులు చేయొద్దని నేను అన్నందుకు ఇప్పుడు సిగ్గుగా ఉంది. నువ్వు పట్నం పిల్లవి కాదు, ఈ ఊరికి ప్రాణం పోసిన తల్లివి. అత్తయ్య గారు, ఇదంతా మీ ప్రోత్సాహం వల్లే జరిగింది. మీరు నన్ను నమ్మారు, అది చాలు. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అందరూ అరుగు మీద కూర్చొని లెక్కలు చూసుకుంటున్నారు. సీతమ్మ, ఈసారి వచ్చిన లాభంతో మన పాత అప్పులన్నీ తీరిపోయాయి. నీ పెళ్లి కోసం తెచ్చిన అప్పు కూడా తీర్చేశారు. ఇప్పుడు మనం ఎవరికి పైసా బాకీ లేము. చాలా సంతోషం మామగారు. ఈ మిగిలిన డబ్బుతో మనం పక్కన ఉన్న పొలం కొనుక్కుందాం. ఈ ఆలోచనలు ఎప్పుడూ అందరి కోసమే ఉంటాయి కదా. అందరూ నా ఆభరణాలు, నా చీరలు అని అడుగుతారు. నువ్వేమో పొలం, నీళ్లు అంటున్నావు. సీతకి ఉన్న ఈ శ్రమ గుణమే తన అసలైన ఆభరణమమ్మా. అత్తయ్య గారు, ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజే అనుకున్నాను, నా పుట్టింటి ఆస్తి నాకు గర్వాన్ని ఇవ్వకూడదు, నా అత్తగారింటి కష్టం నాకు బాధ్యతను నేర్పాలి అని. ఈ 4 నెలలు నేను పడిన శ్రమ నాకు ఎంత తృప్తినిచ్చిందో తెలుసా? పట్నంలో లేని ప్రశాంతత ఈ పొలంలో మట్టి వాసనలో దొరికింది. అవునమ్మా, కానీ ఒక్కోసారి నీ కష్టం చూసి నా కడుపు తరుక్కుపోయేది. అప్పుడప్పుడు నీ చేతులు కందిపోవడం చూసి, అయ్యో, కోడల్ని తెచ్చుకున్నానా లేక కూలిని తెచ్చుకున్నానా అని నాలో నేనే బాధపడేదాన్ని. సీత అత్తయ్య చేతులు పట్టుకుని, అలా ఎప్పుడూ అనుకోకండి అత్తయ్య గారు. మీ కూతుర్నైతే ఇలాగే అనేవారా? కోడళ్ళంటే పని మనిషి అని కాదు, ఆ ఇంటి బాధ్యతను మోసే ప్రతినిధి అని అర్థం. మీరు నన్ను మీ కూతుర్లా హక్కును చేర్చుకున్నారు. ఆ ప్రేమే నన్ను ఈ రోజు ఇంత ధైర్యంగా నిలబెట్టింది. నిజమే సీతమ్మ, రైతు కుటుంబంలో ఆడపిల్ల తోడుంటేనే ఆ ఇంటికి నిండుతనం. మాకు కొడుకున్న రైతు కష్టాన్ని అర్థం చేసుకుని కోడలు దొరకడం మా పూర్వజన్మ సుకృతం. అవునన్న, పొలంలో తమ పారపట్టి పనిచేస్తుంటే ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. పట్నం పిల్లైనా మట్టిలో కలిసిపోయి మాలో ఒకరిగా మారింది. మామగారు, ఇప్పుడు మనకు మంచి పంట పండింది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మన ఊర్లో నీటి వసతి తక్కువగా ఉన్న రైతులకు మనం సహాయం చేద్దాం. చుట్టుపక్కల చిన్న రైతులకు కూడా మనం నీరు అందించొచ్చు. నీ మనసు వెన్న కంటే మెత్తనమ్మా. నీ వల్ల మన ఇల్లు మాత్రమే కాదు, ఊరు కూడా బాగుపడుతుంది. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి కాదు, ఈ ఊరికే అన్నపూర్ణవు. అవునమ్మా, నీలాంటి కోడలున్న ప్రతి ఇల్లు ఒక స్వర్గం అవుతుంది. కుటుంబం అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని కష్టసుఖాల్లోనే కలిసి నడవడమే అని నిరూపించావు. సంస్కారం అంటే కేవలం చదువు కాదు, మన మూలాలను గౌరవించడం అని చాటు చెప్పావు. అలా సీత ఒక నేర్పుతో, శ్రమతో ఒక పేద వ్యవసాయ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకునొచ్చింది. కేవలం ఆస్తిపాస్తులుంటే సరిపోదు, కష్టపడే గుణం ఉంటేనే ఏ బంధమైనా ఏ కుటుంబమైనా నిలబడుతుందని చాటి చెప్పింది. సీత శ్రమ ఆ గ్రామానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది. అత్త కోడళ్ల మధ్య ఉండే చిన్నపాటి అపోహలను కూడా ప్రేమతో, కృషితో ఎలా తుడిచిపెట్టొచ్చో ఈ కథ నిరూపించింది. ఈ కథలోని నీతేంటంటే, సర్దుకుపోయే తత్వం, కష్టపడే గుణం ఏ బంధాన్నైనా గట్టిపరుస్తాయి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. కుటుంబం అంటే స్వార్థం వదిలి అందరి కోసం బ్రతకాలి. కైకలూరులోని నాగరాజు ఇల్లు. నాగమణి టిఫిన్ ముగించి పక్కనే ఉన్న చిన్న బుట్టలో మిఠాయిల కోసం వెతుకుతోంది. ఏవండి, బుట్టలో ఏం లేదండి. నిన్న మొన్న ఉన్న బెల్లం గవ్వలు ఏమయ్యాయి? ఏమయ్యాయంటే వాటికి కాళ్ళు వచ్చి పరిగెత్తుకుపోయాయా? రాత్రి నువ్వు 4 ముక్కలు కాదు, సగం తిన్నావు. నేనేం తిన్నానండి? నేను 2 గవ్వలు మాత్రమే తిన్నాను. పొరపాటున అవి కొంచెం పెద్దగా ఉండుండొచ్చు. ఆకలిగా ఉంది, కడుపు నిండాక లెక్క ఏముంటుంది? అదేగా నా కష్టం. నువ్వు ఆకలిగా ఉంటే తింటావు, ఆకలి లేకపోతే ఆనందంగా తింటావు, సంతోషంగా ఉంటే సంబరంగా తింటావు. నీ కడుపుకి ఏ భేదమూ లేదు. నేను పండించిన పంటకే ఆ భేదం తెలుస్తుంది, కష్టమూ వస్తుంది. నాగమణి గొంతు తగ్గించి, మీరెప్పుడు తిండి గురించే మాట్లాడతారు. పొలానికి వెళ్లే ముందు మంచి మాటలు మాట్లాడొచ్చు కదా. మరి నాకు ఆకలిస్తే ఏం చెయ్యాలి?
నాగరాజు నిట్టూర్చి, దేవుడా, అప్పుడే మళ్ళీ ఆకలా? అరగంట క్రితమే కదా 10 ఇడ్లీలు, ఆ 4 వడలు నువ్వు ఒక్కదానివే లాగించావు. అది టిఫిన్ అమ్మా, విందు కాదు. ఇడ్లీలు అవి చిన్నవి కదండి, వడలు అవి చిన్నప్పుడు మా అమ్మ చేతి వేపుడంత రుచిగా లేవు, అందుకే కడుపుకు సంతృప్తిగా లేదు. ముఖం చిన్నబుచ్చుకొని, ఇప్పుడు చెప్పండి, పొలానికి వెళ్ళాక మధ్యాహ్నం ఏం తెస్తారు? పచ్చడన్నం కాదు, వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా ఉండాలి, పక్కన కొబ్బరి చట్నీ కూడా. ఉప్మానా? ఈ రోజు ఉదయం నువ్వు తిన్నదానికే ఇంట్లో గోధుమ రవ్వ సగం అయిపోతుంది. వర్షాలు లేవు, బస్తాలు ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బులు చేతిలో 1 రూపాయి నిలవట్లేదు. మధ్యాహ్నం నేను కూలీలతో పచ్చడన్నమే తింటాను, నువ్వు కూడా దాన్నే సరిపెట్టుకోవాలి. నాగమణి కోపంగా, సరిపెట్టుకోవాలా? నేను ఈ ఇంటికి మహారాణిని, మీరు రాజు. రాజుకు కూలీలు తినే తిండి తెస్తారా? నేను పచ్చడన్నం తినను, తినాలంటే పాయసం ఉండాలి. లేకపోతే నేను అన్నం మానేసి నీళ్లు తాగి పడుకుంటాను. నాగరాజు తనలో తాను, అబ్బా, ఆపదొచ్చింది. నన్ను అన్నం మానేసి పడుకుంటే ఆకలి తట్టుకోలేక ఇల్లు మొత్తం తినేస్తావేమోనని నాకు భయం వచ్చింది. సరే, కూలికి వెళ్ళాలి. మధ్యాహ్నం ఏదో ఒకటి చేస్తాను, రవ్వ ఉప్పాక ప్రయత్నిస్తాను. అంతవరకు దయచేసి వంటగది తలుపులు మూసి గడియ పెట్టుకుని నువ్వు గుడికి వెళ్ళిరా. అదండి మా రాజుగారంటే, గుడికి కాదు, గుడి చుట్టూ ఉన్న ప్రసాదాలు తినడానికి వెళ్తారు. నాగరాజు పొలంలో పనిచేస్తూ ఉండగా రామారావు అక్కడికొస్తాడు. ఏమయ్యా నాగరాజా, అంత ఆలోచనలో ఉన్నావు? ముఖం చిన్నబుచ్చుకొనుంది, పని సరిగ్గా జరగట్లేదా? నాగరాజు లేచి నిలబడి, రామారావు గారు నమస్కారం. పని బానే జరుగుతోంది గాని ఇంట్లో నా భార్య తిండి గురించి ఆలోచిస్తున్నాను, ఇంకేం లేదు. రామారావు నవ్వుతూ, అవునరా బాబు, ఆ మహాతల్లి గురించి ఊరంతా చెప్పుకుంటారు. నీ సంపాదనంతా ఆమె పొట్టకే కదా. నీకు పంట దెబ్బతిందన్నావు, ఆమెకు ఆకలి మాత్రం తగ్గలేదు కదా. తగ్గలేదంటే రమ్మండి. మొన్న రాత్రి రేపు తినాలని దాచిపెట్టిన 3 దోసపిండి డబ్బాల ఒక్కదాని తర్వాత ఒకటి ఖాళీ చేసింది. మళ్ళీ ఉదయం నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు, తిండి లేని లోటంది. నాకేమి రేపటి నుండి తిండి లోటు కనబడుతోంది. రామారావు గట్టిగా నవ్వి, ఆహా, నీ కథలు వింటుంటే మా కష్టాలన్నీ మర్చిపోతాం. కానీ నువ్వేదో ఒకటి చెయ్యాలి కదా. ఇలా సంపాదనతో తిండికి పోతే రేపెట్లా? ఎన్నో చెప్పానండి, మనిషి బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదు అన్నాను. నేను తినడానికి బ్రతకట్లేదు, బ్రతకడానికే తిన్నాను అంటది. నిట్టూర్చి ఏం చేయాలో పాలిపోవడం లేదు. ఆలోచించుకు, ఒక చిన్న ఉపాయం చెబుతాను, అది పనిచేస్తే నీ నాగమణి మంచిగా మారుతుంది. ఉపాయమా? చెప్పండి. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ తన కడుపు నిండాక నాకు ప్రాణభయం లేదు. చూడయ్యా, ఈ రోజు సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు ఊర్లో అందరితో చెప్పు, నేను ఒక వ్యాపారం మొదలు పెడుతున్నాను. దాని పేరు బలమైన భోజన పథకం. ఇందులో చేరిన వాళ్ళకి నెలకు 1 కిలో బరువు పెరిగితే 1000 రూపాయలు ఇస్తాను, బరువు తగ్గితే 1000 రూపాయలు జరిమానా వేస్తాను అని. ఏమంటున్నారండి? కిలో బరువు పెరిగితే డబ్బులు ఇస్తానా? ఇది ఎలా పనిచేస్తుంది? నన్ను నమ్ము, ఇది తిండిపోతులకు మాత్రమే పనిచేస్తుంది. నువ్వు 1000 రూపాయలు ఇస్తానంటే నీ భార్య ఇంకేదో తింటుంది అనుకుని ఊరి జనాల తిండి కూడా లాక్కుంటుంది. అప్పుడు చూడు, ఆమె నోరు దానంతటా అదే ఎలా అదుపులో ఉంటుందో. సరేనా? సాయంత్రం కలుద్దాం. నాగరాజు ఇంటికొస్తాడు. నాగమణి కళ్ళల్లో కోపం, ఆనందం కలిపి నిలబడి ఉంటుంది. ఏమండి, నిజమేనా? ఊళ్ళో అందరూ చెప్తున్నారు మీరెవరో బరువు పెరిగే వారికి డబ్బులిస్తారని. నాగరాజు గంభీరంగా నటిస్తూ, అవును, నాదొక గొప్ప ఆలోచన. ఊళ్ళో అందరూ బక్కచిక్కిపోతున్నారు, అందుకే బలమైన భోజన పథకం మొదలు పెట్టాను. నెల చివరి ఎవరైతే బరువు 1 కిలో పెరిగితే వారికి నా తరపున 1000 రూపాయలు బహుమతి ఇస్తాను. బరువు తగ్గే మాత్రం 1000 జరిమానా ఉంటుంది. నాగమణి పెద్దగా నవ్వి, భలే భలే భలే, ఎంతమంది ఆలోచన చేశారు. ఈ పథకం నాకు అద్భుతంగా సరిపోతుంది. నాకు తెలుసు, ఈ నెల చివరికి ఈ పథకంలో మొదటి 1000 రూపాయలు నాకే వస్తాయి. నాగరాజు అనుమానంగా, నీకా? ఎందుకు? నన్ను చూడండి, నేను బరువు పెరగడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నాను. మీరే కదా అంటున్నారు నేనెప్పుడూ తింటానని. నోట్ని అదుపు చేస్తే నాకు 1000 రూపాయలు పోతాయి. నేను మరింత తిని ఇంకా బరువు పెరిగి నెలకు 2000 సంపాదించుకోవచ్చు. నాగరాజు నటన కొనసాగిస్తూ, చూడు నాగమణి, ఇది వ్యాపారం, ఇందులో నష్టం లాభం ఉంటుంది. అనవసరంగా ఎక్కువ తిని అనారోగ్యం తెచ్చుకోకు. నాగమణి నవ్వుతూ, మీరు నన్ను కించపరుస్తున్నారా? నేను 2 కిలోలు పెరుగుతాను అంటే 2000. మీరు ఇప్పుడు తెచ్చిన కూరల్లో మరింత నెయ్యి వేయండి. రేపటి నుంచి నా ఆహారం బలోపేతమవుతుంది. నాగమణి ఆమె స్నేహితురాలు లక్ష్మితో మాట్లాడుతోంది. లక్ష్మి కూడా ఆందోళనగా ఉంది. ఏమే నాగమణి, నువ్వెంత బాగా తింటున్నావో నేను చూస్తున్నాను. ఉదయం నువ్వు 4 వడలు తింటే నేను 6 తిన్నాను. కాని నువ్వెందుకు అంత నవ్వుతున్నావు? నాగమణి నవ్వుతూ, లక్ష్మి, నేను మామూలుగా తినట్లేదు, నేను బరువు పెంచుకుంటున్నాను. ఈ నెల చివరికి 2000 నావే. నువ్వేం చేస్తున్నావు? నేనేం చెయ్యను. నిన్న రాత్రి మా ఇంట్లో ఈ పాయసం చేసుకుంటే దాన్ని మా ఆయన మొత్తం లాగించేశాడు. నేను బరువు పెరిగితే 1000 వస్తుంది, నువ్వు తినద్దు అన్నాడు. అలాగే మా ఇంటికొచ్చిన అత్తయ్య గవ్వలు నేతి వంటలు కూడా అన్నీ తనే తినేస్తున్నాడు. నాగమణి ఆశ్చర్యంగా, ఏంటి, మీ ఆయన కూడానా?
అవును, ఊళ్ళో మగాళ్ళందరికీ ఈ బలమైన భోజన పథకం పిచ్చి పట్టింది. మా వీధిలో ఉన్న అప్పారావు అయితే ఏకంగా 10 కేజీల నెయ్యి కొనుక్కొచ్చాడు. రోజంతా అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నాడు. నాగమణి ముఖం మారి, అయ్యయ్యో అదేమిటి, అలా అయితే నాకేం దక్కుతుంది? ఈ రోజు ఉదయం నేను పాలు కొనడానికి వెళ్తే అందరూ పాలు పెరుగు ముందే కొనేశారు. బరువు పెంచేసుకుని డబ్బు సంపాదించుకోవాలి అంటున్నారు. అవును మరి, ఇప్పుడు ఇంట్లో వంట చేసుకోవాలన్నా సరుకులు దొరకడం లేదు. బెల్లం ధర, పప్పుల ధర అమాంతం పెరిగిపోయింది. అందరూ ఎక్కువగా తింటున్నారు కదా. నువ్వు ఇంతకు ముందు తినడానికంటే ఇప్పుడు ఎక్కువగా తినడానికి దొరకట్లేదు. నాగమణి ఆందోళనగా, అబ్బా నాకేంటిది, నేను 2 రోజులుగా సరిగ్గా తినట్లేదు. ఆకలిగా ఉంటే తింటాను కానీ ఇప్పుడు నేను కష్టపడి తినాల్సి వస్తుంది. 10 మందితో పోటీ పడి తిండి తినడం కష్టం. నోట్లో ముద్దపోతున్నా. ఇది నా డబ్బు, ఇది నా బరువు అనే బాధే ఎక్కువైపోతుంది. నిజమేలే, మా ఇంట్లో మా ఆయన అప్పటి నుండి నాతో మాట్లాడడం కూడా మానేశాడు. ఏది తినాలన్నా లెక్క పెడుతున్నాడు. నాగమణి నిట్టూర్చి, దేవుడా, తిండి గురించి నేనింత కష్టపడలేదే. నేను ఆనందంగా తినేదాన్ని. ఇప్పుడు భయంతో తింటున్నాను. కడుపు నిండుతున్నా మనసు నిండట్లేదు. ఈ నెల ఈ 2000 పోయినా పర్వాలేదు. నా భోజనం నేను ప్రశాంతంగా తినగలిగితే చాలు. ఒక వారం తర్వాత రామారావు మళ్ళీ నాగరాజుని కలుస్తాడు. యోవయ్య నాగరాజా, నీ పథకం ఎలా ఉంది? ఊరంతా తిండి గురించి పిచ్చి పట్టింది. నాగరాజు నవ్వుతూ, మీ ఉపాయం అద్భుతం రామారావు గారు. నా భార్య వారం రోజుల్లోనే సగం మారిపోయింది. ఇంట్లో వంట తక్కువైంది. నాకు నెయ్యి ఎక్కువ వద్దు, బరువు పెరిగినా జరిమానా కట్టాలి, నేను జాగ్రత్తగా ఉంటాను అంది. చూసావా, ఇదే నీతి. నువ్వు తినకు అని చెబితే అది వినదు. తింటేనే నీకే నష్టం అని చెబితేనే దానంతట అదే తగ్గుతుంది. తిండి బదులుకి తిండి మీద ప్రేమ కన్నా డబ్బు మీద, భయం మీద ప్రేమ ఎక్కువ. నిజమే, ఈ పథకం ద్వారా ఆమెకు తిండి మీద తన నియంత్రణను ఎలా కోల్పోతున్నామో తెలిసింది. తినడం అనేది ఆనందం కోసం, ఆరోగ్యం కోసం ఇది మాత్రమే తినాలని అర్థమైంది. బరువు పెరగడం అనేది అనారోగ్యానికి సంకేతం. పోటీపడి తింటే అది కష్టపడి ఆనందంగా తినడం మానేస్తే అది భోజనమే కాదు, బాధ అవుతుందని తెలుసుకుంది. అవును, నిన్న రాత్రి తను నన్ను క్షమించండి, నేను నా తిండి గురించి, నా ఆరోగ్యం గురించి ఆలోచించకుండా నీ సంపాదన అంతా వృధా చేశాను. నాకు బహుమతి వద్దు, జరిమానా వద్దు, ఇంట్లో ప్రశాంతంగా అందరూ కలుసుకుని పండుకుని తింటే చాలా బాగుంటుంది అని అంది. సంతోషం. ఇప్పుడు నువ్వు ఆ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ఊరంతా చెప్పు. పంట బాగా పండాక నా దగ్గర డబ్బు లేదు కాబట్టి పథకం రద్దు అని చెప్పు. నాగరాజు నవ్వుతూ, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఊళ్ళో అందరూ హాయిగా ప్రశాంతంగా ఎంత కావాలో అంతే తినడం మొదలు పెడతారు. నాగరాజు, నాగమణి భోజనం చేయడానికని కూర్చున్నారు. నాగమణి శాంతంగా, ఏవండి, మీరు పథకం గురించి ఊళ్ళో చెప్పొచ్చారా? చెప్పాను నాగమణి, పథకం రద్దని చెప్పాను. నాగమణి నిట్టూర్చి, దేవుడా సంతోషం, నాకు ఆ పోటీ, ఆ భయం పోయింది. ఇక ప్రశాంతంగా తినొచ్చు. ఒక ముద్ద తిని, ఈరోజు పప్పు ఎంత బాగుందో. అవును, ఇంతకు ముందు నువ్వు రుచి చూసేదానివి కాదు, నోట్లో వేసేదానివి. ఇప్పుడు రుచి చూస్తున్నావు. నిజమేనండి, తినడం అనేది కడుపు నిండడం కాదు, మనసు నిండడం అని అర్థమైంది. అవసరం కోసం తినాలి కానీ ఆశ కోసం తినకూడదు. ఆశతో తింటే కష్టం, భయం, బాధ మాత్రమే మిగులుతాయి. నాగరాజు నాగమణి చేతిని పట్టుకుని, చాలు నాగమణి, ఆ మాటలు చాలు. ఇప్పుడు మనం ప్రశాంతంగా తిందాం. నాగమణి నవ్వుతూ, ఒకటేనండి, రేపు ఉదయం అల్పాహారం చిన్నదిగా చేసుకుందాం. కాని సాయంత్రం మాత్రం మా అమ్మ చేతి కొబ్బరి లడ్డూలు ఒక్కటైనా తింటే బాగుంటుంది. ఆ రుచి గుర్తుకొస్తుంది. ఒక్కటేనండి, ఒక్కటే. నాగరాజు నవ్వి ముద్ద నోట్లో పెట్టుకుంటూ, సరే సరే, నీ నోరు మాట వినదు కాబట్టి నీతి కథ నీకేం నేర్పిందో చూద్దాం. ఒక్కటే, ఒక్క లడ్డు మాత్రమే. నాగరాజు తనలో తాను, ఈ కథకు ముగింపు లేదు, కానీ నీతి మాత్రం ఉంది. ఆశ అనేది హద్దులు దాటితే అనర్థమే. ఒక మనిషి జీవితంలో ఆనందం అనేది నియంత్రణలో, అవసరాలకు అనుగుణంగా ఉండడంలోనే ఉంటుంది.